తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారని ఈసీకి ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పెండింగ్ రైతు బంధు నిధులను పంపిణీ చేయాలంటూ ఈ సందర్భంగా ఈసీ స్పష్టంగా పేర్కొంది. ఈ నెల 9వ తేదీన రైతు బంధుల నిధులు పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రకటన ఎన్ వేణ్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఎన్నికల తర్వాతే రైతు బంధు నిధులు అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రైతు బంధు పంపిణీకి బ్రేక్ పడినట్లు అయింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది. రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం నిలిపివేయాలని, 13వ తేదీ తర్వాతనే జమ చేయాలని ఈసీ సూచించింది.